దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యం ప్రారంభిస్తాను. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవా, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు మీకే చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా ప్రియ ప్రభా, ఈ సమయమున మీ అమూల్యమైన వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాతో ఉండి మాట్లాడండి. మీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి మాతో మాట్లాడండి. వాక్యముతో మా హృదయాలు నింపండి. వాక్యమును గ్రహించే శక్తి మాకు దయచి యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఎపిసోడ్లో 4 పాయింట్లు నేను మీకు వివరిస్తాను. మొదటిది విశ్వనాశనం, రెండవది పరమండలం, మూడవది పరలోక ద్వారం, నాలుగవది భక్తులు పరలోక ప్రవేశం. పోయినసారి మనము ఆకాశ మండలమైన నక్షత్ర మండలము మీద నుండి భక్తులు పరలోకమునకు ఎలా ఆరోహణమై వెళతారో దానిని ధ్యానించాం. ఆ వాక్యము విన్న వారందరూ, చూసిన వారందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా సంతోషకరమైన పరలోక యాత్ర అది. భక్తులు ఆకాశ మండలమైన నక్షత్ర మండలము మీద నుండి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఈ విశ్వములో గొప్ప వినాశనము కలుగుతుంది. అదే అంతం. అయితే ఆ అంతం ఎలా ఉంటుందో కొన్ని వచనాల ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 20:11లో భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను, వాటికి నిలువ చోటు లేకపోయేది. మత్తయి 24:29 చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. ఈ వాక్యములో చీకటి సూర్యుని కమ్మును అనగా సూర్యుడు కాంతిని కోల్పోతాడు, చీకటి అయిపోతాడు. చంద్రుడు కాంతినియ్యాడు. సూర్యుని నుండి వచ్చే కాంతితోనే కదా చంద్రుడు కాంతినిచ్చేది. సూర్యుడు ఎప్పుడైతే కాంతిని కోల్పోయాడో చంద్రుడు మొత్తానికి కాంతినియ్యాడు, చంద్రగోళం కూడా కాంతి కోల్పోతాం. ఇహ మూడవది నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. నక్షత్రాలు రాలటం అంటే ఎంత ప్రమాదం అండి. కోటాను కోట్ల నక్షత్రాలు, గెలాక్సీలన్నీ కూడా వాటి స్థానం తప్పి రాలిపోతూ ఒకదాన్నొకటి ఢీక్కుంటూ ఉంటే భయంకరమైనటువంటి మంటలు, ఆ మంటల్లో నక్షత్ర గోళాలన్నీ భస్మైపోతూ ఉంటాయి. పేతురు 2వ పత్రిక 3:10లో ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవు. ఇక భూమి మీద ఏమీ మిగలవు, సర్వం కాలిపోతాయి. WBTC ఇండియా బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి, ఆకాశాలు మండుతూ లయమైపోతాయి, పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయమైపోతాయి, ఆకాశాలలో ఉన్నవన్నీ మంటల్లో కాలి నాశనమైపోతాయి, ఆ వేడిమికి పరమాణువులన్నీ కరిగిపోతాయి, సముద్రం ఉండదు, సర్వం నాశనమైపోతాయి. అదే అసలైన అంతం. భూమి మొదలుకొని భారీ నక్షత్రాల వరకు ఉన్న ఈ విశ్వమంతా సర్వనాశనమైపోతుంది. అది అంతం. భారీ నక్షత్రాలు పైన, భారీ నక్షత్రాలకు సంబంధం లేకుండా, ఈ విశ్వమునకు సంబంధము లేకుండా, భారీ నక్షత్రాల కంటే ఎంతో పైన ఉంటుంది పరమండలం.
ఆ పరమండలం మీద పరలోకం ఉంటుంది. కాబట్టి ఆ పరమండలానికి పరలోకమునకు, పరలోకములో ఉన్నవారికి ఇక నాశనమే లేదు. పరమండలం ఎక్కడుంది? ఆకాశ మండలములన్నిటికంటే పైనుందని ఎఫెసు పత్రిక 4:10 వ్రాయబడింది. యేసుప్రభు వారి పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమయ్యాడు పరమండలమునకు. ఆ పరమండలం పైన పరలోకం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 18:18 యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడయుండుటయు పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలువబడుటయు నేను చూచి తిని. పరమండల సైన్యము అంటే పరలోక సైన్యం. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. యెహోవా సింహాసనం ఎక్కడుంది? పరమండలము పైన ఉంది, పరలోకములో ఉంది. సమూయేలు 1 గ్రంథం 2:10 పరమండలములో నుండి ఆయన వారిపైన యురుమువలే గర్జించును. సమూయేలు 2వ గ్రంథం 22:8 పరమండల పునాదులు వణకెను. ఈ వాక్యాల్లో మనకేం కనిపిస్తుంది అని అంటే పరమండలము అనే మాట కనిపిస్తుంది. పరమండలము పైన పరలోకమున్నది. పరలోకమున్న మండలము పేరు పరమండలం. పరమండలమున్న ఆకాశము పేరు 148వ కీర్తన 4వ వచనములో దానిని పరమాకాశము అన్నాడు. ఆకాశ మండలములన్నిటికంటే పైన పరమండలం ఉన్నది. పరమండలము పైన పరలోకము ఉన్నది. ఆ పరలోకము నుండే యేసయ్య ఈ భూలోకానికి రావడం జరిగింది. దానికి కొన్ని వచనాలు చూపిస్తాను. యోహాను సువార్త 6:38 యేసయ్య అంటున్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. యోహాను 6:62 యేసు అంటున్నారు, మనుష్య కుమారుడు మునుపున్న చోటుకు పరలోకమునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? మునుపున్న చోటుకు యేసయ్య ఎక్కి వెళతాడు అని చెప్పి ఆయనే చెప్పారు. యోహాను 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో నుండి మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. పరలోకము అనేది పరమండలముపై ఉన్నది. పరమండలం అనేది ఆకాశ మండలములన్నిటికంటే పైన ఉన్నది. భూమండలముపై భూప్రపంచము ఎలాగైతే నిర్మించబడిందో పరమండలముపై పరలోకము లేక పరమ ప్రపంచము నిర్మించబడి ఉన్నది. అయితే ప్రియులారా, ఆకాశ మండలమైన నక్షత్ర మండలము నుండి భక్తులు ఆరోహణమై పరమండలమునకు ప్రయాణము చేసి పరమండలము మీదకి వెళ్ళేసరికి అక్కడ పరలోకపు ద్వారం ఒకటి కనిపిస్తోంది. ముంబైలోను ఢిల్లీలోను చూచినప్పుడు ఇండియా గేట్ ఉంటుంది. పరమ ప్రపంచమునకు పరలోకపు ద్వారము ఉన్నది. నేను ఉద్దేశిస్తున్నాను ఏమిటంటే పరలోకము చుట్టూ దేవుడు ఒక అద్భుతమైనటువంటి కోటను కట్టించి ఉండొచ్చు. పరలోకము చుట్టూ ఒక అద్భుతమైనటువంటి కోటను కట్టించగా ఆ కోట గోడకు ఎంట్రన్సే పరలోక ద్వారం. దేవునికి అసాధ్యమైనది ఏమున్నది? మనుష్యులు దేశము చుట్టూ గోడ కట్టలేరు, కానీ పరమ ప్రపంచము చుట్టూ దేవుడు గోడ కట్టించగలడు. ఆ గోడ కోట అని చెప్పొచ్చు, పరలోకపు కోట. ఆ కోటకు ఒకే ఒక ద్వారం, అది పరలోక ద్వారం. అది ఎంత అద్భుతంగా ఉంటుందో, దేవుడే నిర్మించిన ద్వారము ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. అది ఎంత బ్రహ్మాండమైనటువంటి ద్వారమై ఉంటుందో ఆలోచించండి. ఊహిస్తే మన ఊహకు అందదండి. ఆ ద్వారము గురించి బైబిల్లో చాలా చోట్ల చాలా చక్కగా వ్రాయబడింది. యేసు ప్రభుల వారే
ఆ ద్వారముతో తాను పోల్చుకున్నాడు. నేను ద్వారమునై ఉన్నాను అంటాడు. యోహాను సువార్త 10:8-9 వరకు ఉన్న భాగంలో నేనే ద్వారమును అని అంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పరలోకపు ద్వారముతో తనను పోల్చుకున్నాడంటే అది ఎంత అందమైన అద్భుతమైన ద్వారమై ఉంటుందో ఆలోచించండి. బహుశా అది దాని గురించి బైబిల్లో పెద్ద ఎక్కువగా వివరించలేదు. అది వజ్ర వైడూర్యాలతో, అపరంజితో, ఆహ్లాదకరమైన అద్భుతమైన రీతిలో, గొప్ప ఆకర్షణీయమైన రీతిలో కాంతులు విరజిమ్ముతూ తల మెరుస్తూ ఉండేటువంటి పరలోకపు ద్వారం అయి ఉండొచ్చు. ఆ పరలోకపు ద్వారమును చూచిన భక్తులండి 7 భక్తులు ఉన్నారు. వారిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 28:12 17 యాకోబు తన దర్శనములో పరలోక ద్వారమును చూచాడు. ఒక నిచ్చెన భూమి మీద వేయబడింది. దాని చివర భాగము పరలోకపు ద్వారమునకు వేయబడిందట. ఆ నిచ్చెన మీద నుండి, పరలోకములో నుండి దేవదూతల నిచ్చెన మీదగా భూలోకమునకు దిగుచు ఎక్కుచూ ఉండడం యాకోబు గారు చూశారు. ఇది పరలోకపు గవిని అంటాడు యాకోబు గారు. ఆ ద్వారమునకు నిచ్చెన వేయబడడం యాకోబు గారు చూశారు. పరలోక ద్వారమునకు నిచ్చెన, భూమి మీద నిచ్చెన వేయబడి. మత్తయి సువార్త 3:16 బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యేసు ప్రభుకి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆకాశము తెరవబడెను అని అంటాడు. ఆకాశం తెరవబడటం ఏంటండి? ఆకాశము అనే తెలుగు మాట హెవెన్ అనే ఇంగ్లీష్ మాట నుండి తర్జుమా చేయబడింది. హెవెన్ అంటే పరలోకం. ఇప్పుడు పరలోకం తెరవబడింది అని అర్థం వస్తుంది కదా. పరలోకం తెరవబడడం కాదు, కానీ పరలోకము యొక్క ద్వారము తెరవబడింది. అక్కడ నుండి పరిశుద్ధాత్మ పావురము వలె దిగి రావడం జరిగింది. అపోస్తుల కార్యముల గ్రంథం 7:56 ఆది సంఘమునకు పరిచారకుడైనటువంటి స్టెఫను గారు దేవుని కొరకు హతసాక్షి అవుతున్న సమయములో ఆయన పైకి చూచినప్పుడు ఆకాశం తెరవబడిందట. ఆకాశం అంటే హెవెన్, పరలోకం. పరలోకము యొక్క ద్వారము తెరవబడడం భక్తుడు చూస్తున్నాడు. చూసి పరలోక ద్వారం తెరవబడిన వెంటనే స్టెఫను గారికి ఎవరు కనిపిస్తున్నారో తెలుసా? తండ్రి అయిన దేవుడు ప్రక్కన నిలవబడినటువంటి యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారట. భక్తుడైన స్టెఫను గారు భూమి మీద నుండే పరలోకములో ఉన్న యేసయ్యను, పరలోకములో ఉన్నటువంటి తండ్రిని చూడడం జరిగింది. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. అందుచేతనే ఆ ముగింపు సమయములో స్టెఫను గారు పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10:11 పేతురు ఆకాశం తెరవబడడం అనగా పరలోక ద్వారము తెరవబడడం చూశాడు. అలాగనే ప్రకటన 4:1 అపోస్తుడైన యోహాను గారు తాను ఆత్మరూపములో పరలోకానికి వెళ్ళడం జరిగింది. పరలోక ద్వారము యొక్క తలుపులు తెరవబడడం చూస్తున్నాడు యోహాను గారు. తలుపులు తెరవబడిన వెంటనే సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుణ్ణి చూడగలిగాడు. ప్రకటన 19:11 కూడా అదే అపోస్తుడైన యోహాను గారు మరొకసారి పరలోక ద్వారం తెరవబడటం చూస్తున్నాడు. యెహెజ్కేలు 1:1
ప్రవక్త అయిన యెహెజ్కేలు కూడా ఆకాశం తెరవబడడం అనగా పరలోక ద్వారము తెరవబడడం తన దర్శనములో చూశాడు. వీటన్నిటినీ ఈ వాక్య ఆధారాలతో మనం చూసినప్పుడు ప్రియులారా, పరలోక ద్వారము తెరవబడడం భక్తులు చూశారు. ఆకాశ మండలమైన నక్షత్ర మండలము నుండి ఆరోహణమై పరమండలమునకు వెళ్ళినటువంటి భక్తులకు పరలోక ద్వారము తెరవబడడం జరిగింది. పరలోక ద్వారము యొక్క తలుపులు తెరిచే అధికారం ఎవరికి ఉందో తెలుసండి? యేసు ప్రభుకి మాత్రమే ఉన్నది. ప్రకటన గ్రంథం 3:7-8 దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఇంచి ఉన్నాను. ఇక్కడ తాళపు చెవి అంటే అధికారమునకు గుర్తు. పరలోక ద్వారము తెరవాలన్నా మూయాలన్నా ఆ హక్కు యేసుక్రీస్తు వారికే ఉంది. తాళపు చెవి, ఆ అధికారం, ఆ హక్కు యేసు ప్రభుకే ఉంది. అందుచేత యేసు ప్రభువారు తాను తన యొక్క దూతలతో రథములను ఎక్కి పరలోకమునకు పరమండలం మీదకి వెళ్ళిన వెంటనే ఆ పరలోకపు ద్వారం యొక్క తలుపులు తెరచి ఆయన లోపలికి వెళ్ళి భక్తులందరినీ పరలోకము లోపలికి ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఆహ్వానించిన వెంటనే ప్రియులారా, ఒక అద్భుతం జరుగుతుంది. పరలోకములో ఉన్న దూతలు భూప్రపంచము నుండి పరమ ప్రపంచమునకు వెళ్ళినటువంటి లక్షల కోట్ల భక్తులను ఆహ్వానించడం జరుగుతుంది. భూలోకములో ఒకసారి ఇలాంటి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆదికాండం 32:1 భక్తుడైన యాకోబు తన మేనమామ ఇంటి నుండి అనగా పద్దనరాములో నుండి కనాను ప్రాంతమునకు వచ్చుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొని స్వాగతం పలికారు. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అని పేరు పెట్టాడు. అనగా 2 సేనలు అని అర్థం. సేన, 2 సేనలు అన్నాడు. సేన అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు గెరాసేనీల ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని దెయ్యం పట్టుకుని వచ్చింది. ఆ దెయ్యం పట్టుకున్న వ్యక్తిని అడిగితే అన్నాడు, ఆ దెయ్యాలు అన్నాయి సేన అని చెప్పి. సేన అనేటువంటి మాటలు ఎన్ని వేల దెయ్యాలు ఉన్నాయంటే 2000 దెయ్యాలు ఉన్నట్టుగా మనకు రుజువైంది. అంటే 2000 దెయ్యాలు ఉన్నట్టు మనకు ఎలా రుజువైందంటే, ఆ మనిషిని విడిచిపెట్టిన దెయ్యాలు పందుల్లోకి పోయినప్పుడు ఆ పందులు 2000 పందులు చచ్చిపోయాయి. అందుచేత ఆ ఒక్క వ్యక్తిలో సేన అంటే 2000 దెయ్యాలు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ 2 సేనలు యాకోబును ఆహ్వానించి, ఒక సేన అంటే 2000 అనుకుందాం, 2 సేనలు అంటే 4000 సైన్యం అన్నమాట. భక్తుడైన యాకోబు తమ యొక్క కుటుంబమును తీసుకుని తమ మేనమామ ఇంటి నుండి తమ పుట్టింటికి వచ్చేటప్పుడు 2 సేనల దేవదూతలు వచ్చి యాకోబు కుటుంబాన్ని ఆహ్వానించడం జరిగితే, భూప్రపంచము నుండి పరమ ప్రపంచమునకు వెళ్ళిన లక్షల కోట్ల మంది భక్తులను ఆహ్వానించటానికి ఎన్ని కోట్ల మంది దేవదూతలు వస్తారో ఆలోచించాలి. భూలోకములో జరిగే సంఘటనలన్నీ ఛాయారూపాలండి, పరలోకములో జరిగే సంఘటనలన్నీ నిజరూపాలండి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆధారమును బట్టి మనము చూస్తే యాకోబు కుటుంబమును ఆహ్వానించిన విధానమును బట్టి మనము చూస్తే భూప్రపంచము నుండి పరమ ప్రపంచమునకు వెళ్ళినటువంటి మహాభక్తులందరినీ కోట్ల కొలిది దేవదూతలు వచ్చి ఆహ్వానించడం జరుగుతుందని మనకు రుజువు అవుతుంది. ఈ విధముగా భక్తులు పరమ ప్రపంచములోనికి కోటాను కోట్ల దేవదూతల చేత ఆహ్వానించడం జరుగుతుంది.
దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు చెప్పిన వాక్యము 4 పాయింట్లు చెప్పాను. 1, విశ్వ వినాశనం. 2, పరమండలం. 3, పరలోక ద్వారం. 4, భక్తులు పరలోక ప్రవేశం. దీనిని మరొకసారి వినండి, ముగిస్తున్నాను. భూ ప్రపంచము నుండి భక్తులు పరమ ప్రపంచమునకు వెళితేనే కానీ ఈ ప్రపంచము నాశనము కాదు. భూమండలము నుండి ఆకాశ మండలములన్నీ దాటుకుని ఆకాశ మండలములన్నిటికంటే అతీతమైనటువంటి పరమండలములోనికి భక్తులు ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత పరలోకపు ద్వారం. ప్రియులారా, భక్తులు పరలోకం వెళ్ళటం అంటే ఏదో ఇక్కడ టిక్మని బయలుదేరి అక్కడ టిక్మని చేరిపోవడం కాదు. ఇన్ని విధానాలు మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన విషయాలు మనకి బయలుపరచబడతాయి. భక్తులు పరలోకం వెళ్ళటం అంటే అది మహా అద్భుతం. అది ఏమిటంటే, ఒక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు మరో ప్రపంచంలోనికి అడుగు పెట్టడం, ఒక ప్రపంచము వెళ్ళి మరో ప్రపంచంలో కలిసిపోవడం. ఒక ఊరు వచ్చి ఒక ఊరిలో కలిస్తే వాళ్ళందరికీ ఆ ఊళ్ళో స్థలాలు సరిపెట్టడం, వాళ్ళని ఎక్కడెక్కడ పెట్టాలో అంత పెద్ద తలపోటు అయిపోతుంది ఆ ఊరు గ్రామానికి, ఆ గ్రామస్తులకు. అలాంటిది ఒక ప్రపంచమే మరో ప్రపంచములో కలవటం అంటే ఎంత అద్భుతమైన విషయం అండి అది. కాబట్టి వచ్చేసారి భూప్రపంచము పరమ ప్రపంచములో ఎలా కలుస్తుందో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ దేవుని భక్తులకు జరగబోతున్నాయండి. వాటన్నిటినీ మనము తెలుసుకుని నిరీక్షణ కలిగి భక్తిలో ముందుకు సాగాలండి. ఎప్పుడు భూమండలము నుండి ఆకాశ మండలమైన నక్షత్ర మండలానికి వెళతానా అని ఆశతో ఎదురు చూడాలి. ఎప్పుడు ఆకాశ మండలమైన నక్షత్ర మండలము నుండి పరమండలమునకు ప్రయాణమై వెళతానా అని ఆశతో ఎదురు చూడాలి. ఎప్పుడు పరమండలము మీదకి వెళ్ళి పరలోక ద్వారము గుండా లోపలికి వెళతానా అని ఆశతో ఎదురు చూడాలి. ఎప్పుడు పరలోక ద్వారము దాటుకుని పరలోకము లోపలికి వెళతానా, ఎప్పుడు కోటాను కోట్ల దేవదూతలు మమ్ములను స్వాగతం పలుకుతూ పరలోకములోనికి ఆహ్వానించడం ఎలా జరుగుతుందో చూడాలి అని ఆశతో మనము ఎదురు చూస్తూ కనిపెడుతూ నిరీక్షణ కలిగి జీవించినప్పుడు మన భక్తికి బలము దొరుకుతుంది. మనం ఊరకనే భక్తి చేయట్లేదు ప్రియులారా. మనం చేసే ప్రార్థనకు ఒక ఆధారం, మన నిరీక్షణకు ఒక ఆధారం, మన విశ్వాసమునకు ఆధారం వీటన్నిటిని తెలుసుకుని వాటి కొరకు కనిపెట్టడమే నిరీక్షణ. అట్టి నిరీక్షణ కలిగి నమ్మకముతో యథార్థమైన భక్తి చేస్తూ దేవుని యొక్క కృపను పొందుతూ దేవుని యొక్క రాకడకు పరలోకము చేరుటకు ఆశతో నిరీక్షణ కలిగి భక్తి చేద్దాం. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమె ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడును మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, మీ అతి మిక్కిలి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు మీకే చెల్లిస్తున్నాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యము బిడ్డలందరి హృదయాల్లో భద్రంగా దాచిపెట్టండి. మా విశ్వాసమునకు ఆధారం, మా నిరీక్షణకు ఆధారం, మా భక్తికి మూల కారణాలు ఏంటో మేము తెలుసుకుంటున్నాము. వాటిని బట్టి మేము ఆనందిస్తూ వాటిని ఆధారము చేసుకుని మీ భక్తిలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయమని మనం చేసుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం ప్రభు. మా ప్రార్థన మీ పాదాలకు సమర్పిస్తున్నాం. అంగీకరించు, ప్రార్థనకు ప్రతిఫలము దయచే. వాక్యం ఆలకించిన భక్తులందరినీ బహుగా దీవించి ఆశీర్వదించి మేలు చేసి మహిమ పొందమని మనం చేసుకుంటాం. వాక్యం ఆలకించిన భక్తులందరినీ దీవించి, వాక్యం ఆలకిస్తున్న బిడ్డలకు ఆయురారోగ్యములు, సుఖక్షేమములు, శాంతి సమాధానమును ఇచ్చి సంతోషపరచు. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, ఆనందం, శాంతి, సమాధానం వాక్యం ఆలకించిన భక్తులందరికీ ప్రభు కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. వందనాలు.